తీవ్రంగా మారడం చూసి విజయకాంత్ స్పృహ తప్పి పడిపోయాడు. విజయకాంత్ స్పృహలోకి వచ్చేసరికి ఓ ఇంటి ఆవరణలో పడి ఉన్నాడు. చుట్టూ చాలా కుతూహలంగా అతని వైపు చూస్తున్నారు. విజయకాంత్ కు స్పృహ వచ్చిన వెంటనే తమలో తాము మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పండిట్జీకి స్పృహ వచ్చింది. ఆ తర్వాత వృద్ధ బ్రాహ్మణుడు దగ్గరకు వచ్చి తన నాడిని తనిఖీ చేయడం ప్రారంభించాడు. వారిని చూసి విజయకాంత్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఇంటికి విజయకాంత్ వస్తున్నాడు. అతని పేరు మహానంద ఆచార్య. విజయకాంతకు ఆయనే గురుగా ఉన్నారు. తన తండ్రి సూచనల మేరకు అతను ఒక ముఖ్యమైన లేఖను అందించడానికి వారి వద్దకు వస్తున్నాడు. విజయకాంత్ లేచి కూర్చోగానే మహానంద్ జీ అన్నారు, ఈరోజు విశ్రాంతి తీసుకో, రేపు నువ్వు చెప్పేదంతా వింటాను. మీరు పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. పొలాల్లోకి వెళ్లే వాళ్ళు నిన్ను చూసి నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను వారికి కొద్దిగా మందు ఇస్తాను. అందుకే వారందరూ నన్ను నమ్ముతారు. నీ శరీరమంతా బురదతో కప్పబడి ఉంది కాబట్టి నేను దానిని ముందుగా గుర్తించలేకపోయాను. నీ జేబులోంచి ఉత్తరం తీసి నాకు ఇచ్చాడు. అప్పుడు తెలిసింది నువ్వు రాందాస్ కొడుకువని. కొడుకు పొరపాటున శ్మశాన వాటికకు వెళ్ళి ఉండవచ్చు. నిన్న రాత్రి చాలా భయంకరంగా ఉంది. కర్ణ పిశాచిని అమావాస్యలో ఇంటి నుండి ఎవరూ బయటకు రారు. మీరు ఈరోజు బయటికి వెళ్ళి చాలా పెద్ద తప్పు చేశారు. దేవుని దయ మీపై ఉంది, లేకపోతే ఈసారి తప్పించుకోవడం కష్టం. 2 రోజులు ఇక్కడే ఉండు, కోలుకున్నాక ఇంటికి వెళ్ళు. ముసలి తల్లి సంరక్షణతో ఒక్కరోజులోనే విజయకాంత్ కోలుకున్నారు. మనసులో మాత్రమే ఉన్న బీభత్సం అంతం కాలేదు. మరుసటి రోజు ఉదయం మహానంద్ జీ ఆ రాత్రి జరిగిన సంఘటన అంతా విజయకాంత్ నుండి విని, అది విన్న తర్వాత కొంతసేపు మౌనంగా కూర్చుని ఆపై మాట్లాడారు. ఆ రోజున గోపాలేశ్వరుడు కర్ణ పిశాచిని సాధనలో ఎలాంటి సాఫల్యం పొందలేదు. దానివల్ల అది నీవే కాని అది నీకు మంచిది కాదు. ఇన్ని రోజుల తన సాధన చెడిపోయింది కాబట్టి అతను నిన్ను ఎప్పుడు చంపడానికి ప్రయత్నిస్తాడు. విజయకాంత్ మాట్లాడారు. గురుదేవ్, ఈ కర్ణ పిశాచిని సాధన అంటే ఏమిటి? ఇది రాక్షస సాధన. ఈ సాధనలో దేవత కర్ణ పిశాచిని శరీరం లోపల కనిపిస్తుంది. ఆమె సంతృప్తిగా ఉంటే ఆమె ఎప్పటికీ మీతో ఉంటుంది. కర్ణ పిశాచిని మొదట సాధకునికి చెవుల్లో ఏదైనా వ్యక్తి లేదా విషయం చెబుతాడు. వాంపైర్ సాధన అనేది తక్కువ గ్రేడ్ సాధన. ఈ సాధన సమయంలో మృతదేహం కుళ్ళిన వాసనతో వాతావరణం నిండిపోతుంది. అటువంటి అన్వేషకులు మెత్తని ఆహారాన్ని కూడా తినవచ్చు. ఆశ్చర్యంగా విన్న విజయకాంత్ ఆపై మాట్లాడారు. అయితే అతను నన్ను వదిలేస్తాడా? నేను అతని సాధనను విచ్ఛిన్నం చేశాను. నేను నీకు మహామృత్యుంజయ కవచాన్ని ఇస్తాను. తద్వారా అతను నిన్ను చంపలేడు. కానీ మళ్ళీ మీరు కష్టాలను ఎదుర్కొంటారు. కానీ గురుదేవ్, నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు. అన్నింటికంటే ఇంత భయానక దృశ్యాన్ని చూస్తే ఎవరు భయపడరు. కొడుకులో అంతా అర్థమవుతుంది. కానీ ఆధ్యాత్మిక సాధన చేసే పిశాచాలు అతీంద్రియ ఆనందాన్ని కోరుకుంటారు. దానిలో ఏదైనా అడ్డంకి ఉంటే వారు చాలా కోపంతో నిండిపోతారు. ఇంకా మీరు చింతించకండి. ఈరోజు ఉండి రేపు కవచంతో వెళ్ళు. మరుసటి రోజు శాపాన్ని మహామృత్యుంజయ కవచాన్ని
తన వెంట ఎప్పటికీ మోస్తూ ఎద్దుల బండిలో స్టేషన్ కి బయలుదేరాడు విజయకాంత్. ఆ కుశగ్రహణి అమావాస్య రాత్రి శ్మశాన వాటిక చుట్టూ సుదూర గుడిసెలలో నివసించే భక్తులు నక్షత్రం ఆడుతూ భగవంతుని నామస్మరణ చేసేవారు ఒక్కటవ్వాలి. కోపంతో కూడిన శబ్దం వినిపించింది. దీనిని అరవటము లేదా హంకర్ అని పిలవండి. ఆ సాధారణ పిరికివాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆ శబ్దం వినగానే ఒళ్లంతా వణికిపోయింది. తల్లులు తమ చిన్న పిల్లలను భయంతో ఛాతీకి దగ్గరగా ఉంచారు. అతని బాధితుడిని ఎవరో లాక్కున్నారు, లేదా ఎవరి కళ్ళలోనైనా వేడి ఇనుప కర్ర పెట్టినట్లు. ఒక్కసారి ఆ ప్రదేశాన్ని చూసేద్దాం. అంతా చూసిన మహానంద్ జీకి ఇక్కడ ఎవరో తంత్ర సాధన చేస్తున్నారని అర్థమైంది. సాధనలో బహుశా ఏదో అడ్డంకి ఏర్పడి ఉండవచ్చు. అందుకే మృతదేహంతో పాటు సాధన సామగ్రిని కూడా ఇక్కడ ఉంచారు. అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు నిజం తెలుసుకుంటే కొంచెం పిరికివాళ్ళు భయపడతారు, అందుకే ఉన్నారు. నిన్న కుశగ్రహణి అమావాస్య. సమీపంలో శ్మశాన వాటిక ఉంది. ఈ రాత్రి భూమిపైకి చాలా అశుభ శక్తి వస్తుంది. అతీంద్రియ సంఘటనలు జరుగుతాయి. అయితే మీరందరూ భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ స్థలాన్ని నది నీటితో కడిగి దహనం చేసిన తర్వాత మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్ళండి. తర్వాత నదిలో స్నానం చేసి ఇంటికి వెళ్ళాలి. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇది విన్న వారంతా దహన సంస్కారాలలో నిమగ్నమయ్యారు. దీని తర్వాత ఆనంద్ జీ ఇంటికి తిరిగి వచ్చారు. అక్కడ మరో సంఘటన. పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న విజయకాంత్ను రైతులు ఇంటికి తీసుకొచ్చారు. స్పృహలోకి వచ్చిన తర్వాత అతని నుండి అన్ని సంఘటనలు మరియు తాంత్రికుడి శరీర నిర్మాణాన్ని విన్న తర్వాత అది గోపాలేశ్వర్ తప్ప మరెవరో కాదని మహానంద్ జీకి అర్థమైంది. గోపాలేశ్వర్ అతని చిన్ననాటి స్నేహితుడు. ఇప్పుడు మనం గోపాలేశ్వరుని గురించి కొంత తెలుసుకుందాం. గోపాలేశ్వర్ ఈ గ్రామానికి చెందిన ఒక పేద పండితుని కుమారుడు. అతని తండ్రి రామ్ ముఖర్జీ ఇక్కడ ఈ బృందానికి పూజారి. అతను యోగా మార్గదర్శకత్వం సాధన చేసేవాడు మరియు వాస్తు శాస్త్రం, గ్రహాల రాసులు మరియు జాతకాలను కూడా చూసేవాడు. అతను సాత్వికుడు మరియు మంచి వ్యక్తి. సాదాసీదా జీవనాన్ని నమ్ముతారు. తన ఒక్కగానొక్క కొడుకు గోపాల్ చేతిలోని గీతలు చూసి అతని అశుభ భవిష్యత్తు గురించి తెలిసింది. గోపాల్కి భోగ్ ఇచ్చి అధికారం పొందాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. తన తల్లి జీవించి ఉన్నంత కాలం అతను అతన్ని అన్ని తప్పు మార్గాల నుండి దూరంగా ఉంచాడు. కానీ గోపాల్ తల్లి జ్వరంతో మరణించినప్పుడు గోపాల్ వయస్సు 17 సంవత్సరాలు మాత్రమే. కొన్ని రోజుల తరువాత అతను ఊరి బయట ఉన్న శ్మశాన వాటికలో కొంతమంది సాధువులను కలవడానికి వెళ్ళాడు. మరియు రోజంతా ఆ సాధువులతో గడపడం ప్రారంభించాడు. అతను తంత్రం నేర్చుకోవడానికి ఆ సాధువులకు సేవ చేసేవాడు. దానికి బదులుగా అతను గంజాయి మరియు గంజాయి ప్రసాదం పొందుతాడు మరియు కొన్ని చిన్న మంత్రాలు కూడా నేర్చుకుంటాడు. రాముడు చాలాసార్లు వివరించిన తర్వాత అతని మనస్సు నుండి ఈ జ్వరం తగ్గలేదు. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో కొన్ని సంఘటనలు జరగడం ప్రారంభించాయి. తరచుగా గ్రామంలో చిన్న జంతువుల మృతదేహాలు కనుగొనబడ్డాయి. వారిని అమానుషంగా చంపేశారు. ఎవరైనా తమ 2 వెనుక కాళ్లను 2 వైపులా లాగడం ద్వారా తోలు మరియు మాంసాన్ని చింపివేసేవారు.
దీని కారణంగా ఉదర అవయవాలు నేలపైనే ఉంటాయి. గ్రామానికి చెందిన ఒక కసాయి సరిగ్గా చూసిన తర్వాత ప్రతిరోజు చనిపోయిన జంతువులో కొంత భాగం కనిపించకుండా పోతుందని చెప్పాడు. ఇలాంటి జంతు హత్యలు ఎవరు చేస్తున్నారో ఎవరికీ తెలియలేదు. గ్రామంలోని ప్రజలు తమ కోళ్లు, బాతులు, మేకలు మరియు కుక్కలు మరియు పిల్లులను కూడా సంధ్యా సమయానికి ముందే చిన్న చిన్న ఆవరణలలో ఉంచడం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత అంతా ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని వదిలించుకున్నారని ప్రజలు భావించారు. అలాంటి ఒకరోజు ఒకరి ఆవు గడ్డి మేయడానికి వెళ్లి తిరిగి రాలేదు. చాలా శోధించిన తరువాత ఆమె కోపాయి నది ఒడ్డున కనుగొనబడింది. అప్పటికి ఆ ఆవు కళ్ళలో నుండి వచ్చే కన్నీళ్లు ఆరిపోయాయి. ఇంత దారుణమైన దృశ్యాన్ని చూసి అందరూ రామ్ పండిట్ దగ్గరకు పరుగులు తీశారు. కానీ అతను ఒక పండితుడు, పూజారి లేదా గురువు కాదు. అందుకే అతనికి పెద్దగా సహాయం చేయలేకపోయాడు. ఈ ఘటన తర్వాత గ్రామం అంతా ఒక్కసారిగా రోడ్డుపై నడవాలంటేనే భయపడే విధంగా భయాందోళనలు నెలకొన్నాయి. రామ్ పండిట్ మనసులో సందేహం వచ్చింది. ఈ పని తక్కువ స్థాయి తంత్ర సాగు యొక్క కార్యాచరణలో భాగమని అతనికి తెలుసు. మొదటి స్థాయి తంత్ర సాధన ద్వారా ఒకరు తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. అతను గోపాల్ను చాలా దగ్గరగా చూశాడు. గోపాల్ దగ్గరికి రాగానే కుళ్ళిపోయిన వాసన వచ్చేది. ఈ సమయంలో గోపాల్ లోపల శుభ్రంగా ఉన్నట్టు కనిపించడం లేదు. జుట్టు, గడ్డం కూడా కత్తిరించుకోవడం ఇష్టం లేదు. రోజంతా నిద్రపోయి సాయంత్రం కాగానే ఇంటి నుంచి వెళ్ళిపోయేవాడు. పండిట్ రామ్ రాత్రి తిరిగి వచ్చేసరికి ఈ విషయం కూడా తెలియదు. ఆ రోజు ఊరి జనం వెళ్ళిన తర్వాత పండిట్ రామ్ తన కొడుకు గోపాల్ గుడిసెలోకి వెళ్ళాడు. ఆ సమయంలో గోపాల్ గాఢంగా నిద్రపోతున్నాడు. గుడిసెలోకి రాగానే ముక్కులోకి ఇంకో రకమైన వాసన వచ్చి చేత్తో ముక్కును నొక్కుతూ అక్కడక్కడ వెతకసాగాడు. వెంటనే వారు ఒక గుడ్డ సంచిలో వివిధ రకాల జంతువుల భాగాలను కనుగొన్నారు. అందులో తాజాగా కత్తిరించిన నాలుక కూడా ఉంది. బహుశా అదే ఆవు నుండి. ఇది చూసిన పండిట్ రామ్ ఏం మాట్లాడే పరిస్థితిలో లేడు. ఈ కుర్రాడు ఎన్నో చావులకు కారణం అవుతాడని చూసిన గోపాల్ చేతిలోని గీతలు గుర్తుకు వచ్చాయి. అతను తన విధిని శపించటం ప్రారంభించాడు. బ్రాహ్మణ కుటుంబంలో ఎవరు జన్మించారు? వారు ఇప్పుడు ఏమి చేస్తారు? అతని తల ఎలాగో గోడకు ఆనుకుని ఆలోచించడం ప్రారంభించింది. కానీ గోపాల్ ఈ గొంతుతో మేల్కొన్నాడు. తన అంత్యక్రియలకు సంబంధించిన వస్తువుల ముందు నిలబడి ఉన్న తండ్రిని చూసి అతని నోటి నుండి క్రూరమైన నవ్వు వచ్చింది. అతను వాడు చెప్పాడు, మీరు ప్రతిదీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ సమయం వృధా చేయకండి. పండిట్ రామ్ కొంతసేపు అలాగే నిల్చున్నాడు. తర్వాత ఘాటైన స్వరంతో మాట్లాడాడు. నువ్వు ఈ ఇల్లు వదిలి బయటికి రా. నేను నిన్ను నా ఇంటి నుండి గెంటేస్తాను. ఈ ఇంటి వైపు తిరిగి చూడలేదు. ఇలా చెప్పి పండిట్ రామ్ గుడిసెలోంచి బయటకు వచ్చి కుండ తీసుకుని కోపాయి నదిలో స్నానానికి వెళ్ళాడు. చాలా సేపటికి నదిలో స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చేసరికి గోపాల్ అప్పట్లో నివసించిన గుడిసె ఖాళీగా ఉంది. మరుసటి రోజు పండిట్ రామ్ ఇల్లు మొత్తం కడిగి శుద్ధి పూజ ముగించాడు. ఆ తర్వాత గ్రామంలో అలజడి అంతా ముగిసింది. గోపాల్ తన భవిష్యత్తు దారిలో తప్పిపోయాడు. ఇంటి నుండి తొలగించబడిన గోపాల్ మరణించాడు. కానీ గోపాలేశ్వర్ ప్రాణాలతో బయటపడ్డాడు. పాము తన పాత వార్మ్ హోల్ను వదిలి కొత్త దానిలోకి ప్రవేశించినట్లు.
గోపాలేశ్వర్ కూడా తన సాత్విక బ్రాహ్మణ పరిచయాన్ని త్యజించి తంత్ర సాధన మార్గంలోకి ప్రవేశించాడు. మీరు ఎక్కడికెళ్లారు? అతను ఏమి చేస్తున్నాడు? దీని గురించి ఎవరూ తెలుసుకోవాలని అనుకోలేదు. ఈ భాగం గురించి మరింత తెలుసుకోవడానికి మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.